సో హాయ్ ఫ్రెండ్స్. సో మేమైతే ఇండక్షన్ స్టవ్ తీసుకున్నాం, ప్రెస్టేజ్ ఇండక్షన్ స్టవ్. సో ఇది ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నామండి. సో మాకైతే అవుట్ సైడ్ కూడా అవైలబుల్ లేదు, బట్ అవుట్ సైడ్ షాపుల్లో కూడా తెప్పిస్తామంటున్నారు, బట్ చాలా కాస్ట్ చెప్తున్నారు. సో ఇది వచ్చేసి 1200 వ్యాట్స్, మాకు ఆన్లైన్లో 2300 వచ్చింది. సో ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాను. సో దీని యూజెస్ ఎలా ఉంటాయి, ఈరోజు ఆర్డర్ పెట్టాము, దీని యూజెస్ ఎలా ఉంటాయి అనేది మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి నాన్ స్టిక్ సపోర్ట్ చేస్తుంది, బట్ నాన్ స్టిక్ సపోర్ట్ చేయదన్నారు. బట్ ఇది నాన్ స్టిక్ పెనమే కదండి. దీన్ని ఇవి రెండు మేము ఈ స్టవ్ మీదనే ప్రిపేర్ చేసాము. సో ఇదైతే వర్క్ అయింది. బట్ ఏంటంటే ఈ సర్కిల్ ఉంది కదండి, ఈ సర్కిల్కి అవుట్ సైడ్ వరకు అయితే మనము ఏ బౌల్ తీసుకున్నా కూడా ఉండాలి. సో దాని మీద కూర్చోవాలండి. సో ఇక్కడ కూర్చొని ఈ సైజ్ అంతా కవర్ అవుతుంది అంటే లాభం లేదు. సో ఇదంతా ప్రాపర్గా సిట్ అయిపోవాలి, కూర్చోవాలి. మనం ఏ పెనం పెట్టినాను, ఏం పెట్టినాను, సో అప్పుడైతే ఇది వర్క్ అవుతుంది. సో అది కూడా స్టెయిన్లెస్ అని చెప్పారు. సో దీనికి స్టెయిన్లెస్ ఇండక్షన్ బౌల్స్ అయితే కావాలన్నారు. సో నాన్ స్టిక్ అయితే సపోర్ట్ చేస్తూ ఉంది ఇప్పటికీ, బట్ పప్పు కుక్కర్స్, విజిల్ కుక్కర్స్ అవి అయితే సపోర్ట్ చేయలేదు, ఎందుకంటే అంత ప్రాపర్గా కూర్చోలేదు దీని మీద. సో అదండి. సో దీన్ని యూజెస్ ఎలా ఉంటాయి అంటే కనుక, సో జస్ట్ మనమైతే బడ్ స్విచ్ ఆన్ చేసుకున్నాక సో ఇలా ఆన్ అవుతుందండి. సో ఇప్పుడు ఏం మనం పెట్టలేదంటే దాని మీద అది ఆన్ అవ్వదు, జస్ట్ అలా వస్తూ ఉంటుంది. సో ఫస్ట్ మనమైతే దీని మీద పెట్టుకోవాలి. సో దీని మీద పెట్టుకోగానే జీరోస్ వచ్చేస్తాయి ఆల్మోస్ట్. సో ఆన్ చేసుకోగానే ఇట్లా వస్తుంది. సో సో నేనైతే ఇప్పుడు తగ్గిస్తున్నానండి స్పీడు. ఓకే, స్పీడ్ కాదు, ఇది వోల్టేజ్ యూజెస్. సో 100కి తీసుకొచ్చాయి, ఎందుకంటే ఆల్రెడీ ఉండేది కాబట్టి. చాలా పవర్ అయితే బాగుందండి, తొందరగా హీట్ అయిపోతుంది. సో ఇది పవర్ పెంచుకునేది, తగ్గించుకునేది. సో 1200 వ్యాట్స్ కాబట్టి 1200 వరకు వస్తుంది. సో మీరు ఏం ప్రిపేర్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ దీన్ని యూజెస్ చేయాలి. సో జాగ్రత్త, ఇప్పుడు అప్డేట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు తీసేస్తున్నాయి, ఇది ఆల్రెడీ యూజ్ చేసుకున్నారు కాబట్టి. సో దాని మీద అయితే పెట్టి ఆన్ చేసుకోండి, అప్పుడే ఇది వర్క్ అవుతుంది. థ్యాంక్ యూ. సో ఇంకా దీని అడ్వాంటేజ్ ఏంటంటే మంచిగా అవుతుందండి, చాలా స్పీడ్గా అవుతుంది. మన గ్యాస్ అవైలబుల్స్ ప్రాబ్లంగా ఉంది కాబట్టి, బుక్ అవ్వట్లేదు కాబట్టి. సో ఇలా E0 ఎర్రర్ కోడ్ వస్తే కనుక దీని మీద ఏమీ లేకున్నాను, లేకపోతే మనం సపోర్టివ్ ఐటమ్స్ పెట్టుకుంటే, బౌల్స్ పెట్టుకుంటే ఇట్లా E0 వస్తుంది. సో అది చూసుకోండి, E0 వస్తుంది ప్రాబ్లం అనేసి భయపడద్దు. సో దాని వర్క్ అయితే బాగా అవుతా ఉంది. సో E0 వచ్చేటప్పుడు ఎందుకు వస్తూ ఉంది అనేది చూసుకోండి. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇప్పుడైతే మీట్ కాదండి. సో E0 వచ్చేదంటే ఇటు కాదు, మనం టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి టైమరు. సో మనం టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇది దోశ కానీ రోటీకి కానీ ఇది యూజ్ చేయాలి. సో ఇలా అన్ని ఏమేమి వాడుకోవాలో దాన్ని బట్టి మనము ఈ బటన్, ఫింగర్ బటన్ యూజ్ చేసే కొద్దీ స్విచ్ అవుతూ ఉంటుంది లైటు. ఓకేనా అండి. సో ఎర్రర్ కోడ్ మాన్యువల్లో ఉందండి, ఇవి మాన్యువల్ బుక్ ఇస్తారు. సో దాంట్లో చూసుకోండి ఏం ఎర్రర్ కోడ్